నేను ఈరోజు ఖమ్మం నుండి తిరుపతి వెళ్తున్నాను అనమాట. రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి ఖమ్మం రైల్వే స్టేషన్లో. గంటల 30 నిమిషాలకి ఉదయం స్వామివారి కొండ చేరుకున్నాను. ఈరోజు స్వామివారి యొక్క దర్శనానికి రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇదే మొదటిసారి నేను రావడం ఇక్కడికి, పాప వినాశనం దగ్గరికి. రాతి పొరల నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అప్పట్లో ఋషులు మునులు ఇలాంటి ప్రదేశాల్లో నుండి తర్వాత యోగాలు తర్వాత ధ్యానం చేస్తూ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొన్న 5వ తారీఖున తిరుమల వెళ్ళాను. అక్కడ స్వామివారి యొక్క దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి దర్శనం నాకు సాయంత్రం 7 గంటలకి టోకెన్ వచ్చిందనమాట. SST టోకెన్ తీసుకున్నాను. 5వ తారీఖున ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి నేను రీచ్ అయ్యాను. తిరుమల ఎక్స్ప్రెస్ దిగి తర్వాత విష్ణు భవన్కి వెళ్ళి అక్కడ SST టోకెన్ తీసుకొని వెంటనే బస్ తీసుకొని తిరుమల వచ్చేసాను. మార్నింగ్ అంతా ఖాళీ కాబట్టి ఈలోపు 6 పుణ్యక్షేత్రాల యాత్ర ఉంది. 120 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. తీర్థయాత్రలు నేను ఎప్పుడు చూడలేదు. ఆకాశగంగా, పాప వినాశనం, తర్వాత వేణుగోపాల స్వామి ఆలయం, జపాల తీర్థం కూడా వెళ్ళాను అనమాట. ఈ 4 తీర్థాలకి నాకు టైం సరిపోయింది. ఈవినింగ్ మళ్ళీ దర్శనం ఉండడంతో మిగతా శ్రీవారి పాదాలు, తర్వాత శిలాతోరణం, చక్రతీర్థం ఇలాంటి పుణ్యక్షేత్రాలని దర్శించలేకపోయాను. కాకపోతే ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ మిగతా వీడియోస్ కవర్ చేస్తాను. ఈ 4 టెంపుల్స్ సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ నాకు వీలైనంత వరకు కవర్ చేశాను. అవి చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూడడం వల్ల నేను చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం చూడడం. ఓకే, నా వీడియోస్ ఎప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి చివరిదాకా. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, తిరుమల వెళ్ళాలని అనిపించగానే వెంటనే స్వామివారు నన్ను దర్శనానికి రప్పించుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది. అసలు ఎలా వెళ్దామో ఏంటి అని నేను ఆ రోజు సాయంత్రం చాలా స్వామివారి యొక్క తిరుమల వెళ్ళి చాలా రోజులైంది. దాదాపుగా 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. మరి వెళ్ళాలనిపిస్తుంది ఎలా అని నేను ఆలోచిస్తుంటే ఇంతలోనే స్వామివారు అన్ని ఏర్పాట్లు చేశాడు. చాలా అద్భుతంగా ఉంది. చేతిలో 1 రూపాయి కూడా లేదు అప్పుడు, కానీ తెల్లారే చేతి నిండా డబ్బులు. అసలు ఏంటి ఇది, ఇది అంత మాయలా జరిగిపోతుంది. ఇంతలోనే ఎమ్మటే నేను అనుకున్న మనసులో అనుకున్నందుకు స్వామివారు ఇచ్చాడు అనుకున్నాను. వెంటనే నేను ఆ రోజు గంట క్రితమే అంత స్పాట్లోనే తయారైపోయి బ్యాగ్ చదువుకొని గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎక్కేసి 4:30కి గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎక్కే ఖమ్మంలో, తర్వాత విజయవాడలో 8:30కి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. నేను ఈరోజు ఖమ్మం నుండి తిరుపతి వెళ్తున్నాను అనమాట. 4:30కి వస్తుంది గోల్కొండ తీసుకొని విజయవాడ వస్తాను. విజయవాడలో 8:30కి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది. తిరుమల ఎక్స్ప్రెస్ తీసుకొని నేను తిరుపతి వస్తాను అనమాట ఈరోజు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది సరే ట్రైన్, ఇది కృష్ణా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్తుంది. నేను వచ్చే టైంకి ట్రైన్ వచ్చింది. ఇప్పుడే స్టేషన్ నుంచి మూవ్ అయ్యి వెళ్తుంటే ట్రైన్ మిస్ అవుతాను అనిపించింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇంకా 10 minutes ఉన్నానగా నేను రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. చేరుకుంటానో లేదో ట్రాఫిక్లో
ఎక్కడైనా ఇబ్బంది పడతాను అనుకున్నా కానీ 10 మినిట్స్ ముందే వచ్చేసాను అనమాట రైల్వే స్టేషన్కి. అంతా స్వామివారి దయ. స్వామివారు అనుకుంటే ఎప్పుడంటే అప్పుడు దర్శనానికి పిలిపించుకుంటాడు ఆయనే. ఆయన ఆజ్ఞ లేదే మనం కొండ ఎక్కగలమా? ఎక్కువ శాతం మన కృష్ణ అంటే ఎక్కువ తిరుపతి వెళ్ళే వాళ్ళే వస్తారు, ఎక్కువ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు. రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి ఖమ్మం రైల్వే స్టేషన్లో. ఖమ్మం అనే కాదు, అన్ని చోట్ల రైల్వే స్టేషన్లో వర్కులు జరుగుతున్నాయి అనమాట. అలా ఉందన్నమాట. చూడండి, ఖమ్మం రైల్వే స్టేషన్లో వర్కులు జరుగుతూ ఉంది. నాకు తెలిసి 1 or 2 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ వర్క్లన్నీ పూర్తయి చాలా అద్భుతంగా తయారవుతాయి రైల్వే స్టేషన్లన్నీ. అదేవిధంగా ఇంకో ట్రాక్స్, 999 ట్రాక్స్ కూడా వేస్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది. సరే, ఈ పక్క సైడ్ ప్లాట్ఫామ్ మీద చూసారా, లక్నో ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ చేశారనమాట. అందరూ లక్నోకి వెళ్ళే ట్రైన్కి ఎక్కే వాళ్ళందరూ, చాలామంది వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జనం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. వస్తారు కదా అక్కడక్కడ పనులు చేసుకోవడానికి, చాలామంది కాంట్రాక్ట్ వర్కుల కోసం వచ్చి ఇలా వెళ్తుంటారు అనమాట. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అలాంటి ఏరియాస్ వాళ్ళు. కనీసం ఒక మీల్స్ కూడా, ఒక పార్సిల్స్ కూడా ఏం కట్టుకోలేదు. అలా వెళ్ళాలనిపించింది, వెంబడే బ్యాగ్స్ దొరుకున్నాను. 4:30కి గోల్కొండ ఎక్కేసి వెళ్ళిపోయాను. విజయవాడ వెళ్ళేసరికి 7 అయింది. పక్కనే ఉన్నటువంటి విజయవాడలో హోటల్ పేరు వచ్చేసి ఆర్యభవన్ అని, చాలా అద్భుతంగా ఉంటుంది. 90 రూపీస్కే ఫుల్ మీల్స్ ఇస్తాడు. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ భోజనం చేస్తాను. విజయవాడ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇటు రైల్వే హాస్పిటల్ లైన్ ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అక్కడ. చాలా ఇంటి భోజనంలో ఉన్నట్టు ఉంటుంది. మంచి ఆధ్యాత్మికంగా స్వామివారి యొక్క కీర్తనలు, స్వామివారి యొక్క పాటలు పెడతారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. నేను ఆ పాటలు వినుకుంటూ చక్కగా భోజనం చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇందులో 8:30కి 8:45కి తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చింది. సీట్లు దొరికితే లేదనుకున్నాను కానీ వెనక సైడ్ ఒక 4 జనరల్ కంపార్ట్మెంట్ వచ్చినాయి. ఆ జనరల్ కంపార్ట్మెంట్ తీసుకొని ఒక సీట్ దొరికింది వెళ్ళగానే తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి నేను తిరుమల చేరుకున్నాను. చాలా నేను ఇంకా ఎప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కలేదు. చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు తిరుమల ఎక్స్ప్రెస్. స్పీడ్ మాత్రం చాలా అద్భుతంగా కవర్ చేశాడు అనమాట. నాకైతే బాగా నచ్చింది. చాలా వండర్ఫుల్ జర్నీ అనిపించింది. 4:30కి నేను తిరుమల దిగేసరికి విష్ణు భవన్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయి తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి SSD టోకెన్ ఇస్తున్నారు, అక్కడ తీసుకొని వచ్చేసి తర్వాత ఒక కాఫీ తాగేసి వెంటనే బస్ తీసుకొని అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోవడం వల్ల నాకు ఒక 20 రూపీస్ కాస్ట్ తగ్గింది. అంటే 90 అంటే 180కి 160 రూపీస్ తీసుకున్నాడు. అంటే 20 రూపీస్ తగ్గింది. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాను. ఒక 3 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఏం పర్లేదు, మనం 2 daysలో కవర్ చేస్తాం తిరుమల. ఇంకో 1 day కూడా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి తీసుకున్న టికెట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను తిరుమల కొండపై చేరుకున్నాను. ఇంతలో తిరుమల కొండపై చేరుకొని నేను ఎప్పుడైతే బాలాజీ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి పద్మనాభ గెస్ట్ హౌస్ అనమాట, అక్కడికి వెళ్ళేసి నేను లాకర్స్ తీసుకున్నాను. వెంకటేశయ్య, ఇది 2వ రోజు స్వామివారి కొండకి చేరుకున్నాను. 6:30 ఉదయం స్వామివారి కొండ చేరుకున్నాను. అక్కడ నేను విజయవాడలో తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. అన్రిజర్వ్డే జనరల్ కోచ్లో వచ్చాను అనమాట. ఓకే, పర్లేదు, అయితే సీట్ దొరికింది, హ్యాపీగా విండో సీట్ దొరికింది, మంచిగా హ్యాపీగా వచ్చాను. 4:15 మనకి తిరుపతి తీసుకొచ్చింది అనమాట. నేను తర్వాత ఇక్కడ SSD టోకెన్స్ తీసుకున్నాను. ఈవినింగ్ 7కి నాకు దర్శనం అని టోకెన్లో వచ్చారనమాట. సాయంత్రం 7 గంటల దర్శనం అని. ఇంతలో
పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి ఆలయం, జాపాల తీర్థం ఇవన్నీ చూసేసి మధ్యాహ్నానికి వెళ్ళి వచ్చేసి స్వామివారి అన్నప్రసాదాలయంలో అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత నేను కొంచెం ఆలయ ప్రాంగణం కూడా కొంచెం కవర్ చేసేసి చూసుకొని ఈవినింగ్ నేను దర్శనానికి పోతున్నాను. ఇది ఈరోజు ప్రోగ్రామ్. కొండపైన వెదర్ చాలా చాలా అద్భుతంగా ఉంది. కొండ కింద ఉన్న వెదర్ కంటే కొండపైన వెదర్ చాలా ఇంకా ఎక్కువ మనకి చలిగా అనిపిస్తుంది. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడక్కడ స్వామివారి యొక్క సంకీర్తనలు వినిపిస్తున్నాయి. చాలా చాలా ఆహ్లాదంగా, చాలా చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. ఇంతలోకి నేను ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత నేను 6 పుణ్యక్షేత్రాల తీర్థానికి వెళ్తానన్నమాట. తర్వాత మధ్యాహ్నం వరకు అక్కడ చూసుకొని వచ్చేస్తాను. ఈవినింగ్ 6 కల్లా నేను దర్శనం లైన్లోకి వెళ్ళిపోతాను. దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడే నైట్ స్టే చేస్తాను. స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే నిద్ర చేస్తానన్నమాట. స్వామివారి ఆలయ ప్రాంగణం నిద్ర చేసిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ నేను రిటర్న్ అవుతాను. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, పద్మనాభ నిలయం అనమాట. ఇక్కడ నేను లాకర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ సోలో వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ లాకర్స్ ఇస్తారు. బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. కొంచెం నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాను లాకర్. అందుకని సెంటిమెంట్గా నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే లాకర్ తీసుకొని ఇక్కడే తయారయ్యి నేను స్వామివారి దర్శనానికి వెళ్తుంటాను. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్ దూరంలో స్వామివారి టెంపుల్. ఓకే, స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యి స్వామివారి ఆలయ ప్రాంగణం కూడా ఒకసారి చూసుకొని అక్కడ స్వామివారి తీర్థప్రసాదంలో ఇక్కడ అల్పాహారం ఇస్తారనమాట. అల్పాహారం కూడా స్వీకరించి నేను ఇక్కడ 6 పుణ్యక్షేత్రాల తీర్థానికి బయలుదేరుతాను. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసి ఇందులో స్వామివారి యొక్క వేంగమాంబ అన్నదాన సత్రంలో అల్పాహారం ఇస్తారనమాట. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక 11 దాకా 11-12 వరకు ఉంటుంది. వెళ్ళి అల్పాహారం తీసుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి యొక్క అన్నప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అమృతం ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా ఆనందంగా, ఆధ్యాత్మికంగా, చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. అన్నప్రసాదం స్వీకరించేసి స్వామివారి ఆలయం ముందు కొన్ని వీడియోస్ తీసుకున్నాను. తర్వాత వెంటనే మళ్ళీ బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి 120 రూపీస్ పెట్టి 6 పుణ్యక్షేత్రాల తీర్థానికి బయలుదేరాను. ఈరోజు స్వామివారి యొక్క దర్శనానికి రావడం చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఆ ఏడుకొండల వాడి వెంకటేశ్వరుని యొక్క దర్శనం పొందడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. స్వామివారి యొక్క దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా తని తీరనంత విధిగా ఉంటుంది. స్వామివారి యొక్క కొండకి ఎన్నిసార్లు వచ్చినా ఏదో కొత్తదనాన్ని, ఏదో మనకి కొత్తదనాన్ని తెలియజేస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం చుట్టూ మంత్రాలతో చాలా చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల చాలా చాలా బాగుంది. చాలామంది భక్తులు, డివోటీస్ దర్శనానికి వెళ్ళి వస్తున్నారు. కొంతమంది అల్పాహారానికి వెళ్ళి వస్తున్నారు. కొంతమంది దర్శనానికి వెళ్తున్నారు. చాలా చాలా బాగుంది. చూడండి, స్వామివారి యొక్క గోపురం చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ఏదో తెలియని తన్మయత్వం, ఏదో తెలియని భక్తిభావం, ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అన్న భావంలో ఉంటుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను చాలాసార్లు ఇలా ఫీల్ అయ్యాను. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎక్కడ చూసిన భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని చాలా చాలా ఆనందంతో, చాలా చాలా భక్తిభావంతో వస్తున్నారు. ఆహా, చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా
చాలామంది ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి హారతులు ఇస్తున్నారు. తర్వాత కర్పూరం వెలిగించి హారతి చూపిస్తున్నారు అనమాట. చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అసలు ఎక్కడ చూసినా స్వామివారి యొక్క మంత్రాలు చాలా చాలా చక్కగా వినిపిస్తున్నాయి. నేను మాతృశ్రీ తరికొండ వేంగమామ అన్నప్రసాదాలయానికి వెళ్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం అత్యంత భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణం ఎదుట చాలామంది భక్తులు స్వామివారికి కర్పూరం హారతి వెలిగించి తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. అడుగడుగు దండాలవాడ ఆపద్బాంధవ గోవింద గోవింద గోవింద. ఈ టైం వచ్చేసి 11:20 అయిపోతుంది. 11:20 అయిపోతుంటే అన్నీ కవర్ చేస్తాం లేదా డౌట్ వచ్చింది. అయినా సర్లే అయినంత వరకు కవర్ చేద్దామని నేను వెళ్ళడం జరిగింది అనమాట. ఫస్ట్ తీసుకెళ్ళారు పాప వినాశనం తీసుకెళ్ళారు అనమాట. అక్కడి నుంచే మన బస్సులని మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతూ రావాలి. ఫస్ట్ డైరెక్ట్ తీసుకెళ్ళి పాప వినాశనంలో దింపారు. అక్కడ పాప వినాశనం ఆ చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం కవర్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది పాప వినాశనం కూడా. అసలు చాలా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. పాప వినాశనం పక్కన ఒక డ్యామ్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది అసలు. తిరుమలలో ప్రసిద్ధగాంచిన పుణ్యతీర్థంలో పాప వినాశన తీర్థం ఒకటి. ఈ యొక్క తీర్థములో స్నానం చేయటం వలన పాపములు నశించి సకల కోరికలు సిద్ధించి సుఖశాంతి ప్రాప్తించును. కావున ఈ యొక్క తీర్థమునకు పాప వినాశనం అనే పేరు వచ్చింది. పాప వినాశనం తీర్థంలోని క్షేత్రదేవతలు గంగాదేవి, ఆంజనేయ స్వామి. నేను ఈరోజు పాప వినాశనం దగ్గరికి వచ్చి పాప వినాశనం దర్శనం చేసుకున్నాను అనమాట. గంగాదేవిని దర్శనం చేసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడండి చుట్టుపక్కల చాలా ప్రకృతి చాలా చాలా అందంగా శోభయమానంగా ఉంది. అసలు చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇదే మొదటిసారి నేను రావడం ఇక్కడికి పాప వినాశనం దగ్గరికి. పాప వినాశనం చూసిన తర్వాత నేను నెక్స్ట్ తీర్థానికి బయలుదేరుతున్నా. ఇక్కడ చల్లని ప్రకృతిలో అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా సైలెంట్ లైట్ సౌండ్తో చాలా చక్కగా ప్లే అవుతున్నాయి. ఇక్కడ ఈ తీర్థం చూసుకున్న తర్వాత నెక్స్ట్ తీర్థానికి బయలుదేరాలి. నెక్స్ట్ తీర్థం బస్సు ఎక్కడ ఆగిది కూడా నాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తీర్థం ఏంటో చెప్తాను. అద్భుతం అనిపించింది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసి మళ్ళీ బస్సు తీసుకొని ఆకాశగంగ దగ్గరికి వచ్చాను. ఆకాశగంగ కూడా చాలా అద్భుతంగా ఉంది. రాళ్ళల్లోంచి వాటర్ వస్తున్నాయి అనమాట. అసలు చాలా వండర్ఫుల్ అనిపించింది. ఎంత చల్లగా ఉన్నాయి అంటే వాటర్ అంత చల్లగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. శ్రీ పెరియార్ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశం నుండి స్వామివారి యొక్క సేవకు పూజకు అభిషేకం చేయుట కొరకు తీర్థమును తీసుకొని వచ్చేవారు.
వారు వృద్ధాప్యంలో కూడా స్వామివారికి తీర్థం తీసుకొచ్చేవారు. అప్పుడు స్వామివారు అతనిపై జాలిపడి ఒక వేట బాలుకుని రూపంలో తిరుమల నంబి దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ రెండవ తీర్థయాత్ర వచ్చేసి ఆకాశగంగ దగ్గరికి వచ్చారనమాట. ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఆకాశగంగ ప్రవహిస్తుంది. రాతి పొరల నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇక్కడ ఎన్ని కొండలు ఉన్నాయో ఆ కొండల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అసలు తెలియలేదు, అర్థం కాలేదు అసలు. చాలా చాలా అద్భుతంగా గంగ ప్రవహిస్తుంది ఇక్కడ. అప్పుడు స్వామివారు తాత దాహంగా ఉన్నది, తాగుటకు నీరు ఇవ్వమని అడగగా అప్పుడు తిరుమల నంబి ఇది స్వామివారి అభిషేకంకు చేయవలసిన నీరు, నీకు ఇచ్చుట కుదరదు అని చెప్పి వెళ్ళసాగాడు. అప్పుడు ఆ బాలుడు తన దగ్గర ఉన్నటువంటి బాణంతో తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి నీరు త్రాగి దాహం తీర్చుకున్నాడు. అప్పుడు తిరుమల నంబి ఇది చూసి మరుల వెనక్కి తిరిగి పాప వినాశనముకు వెళ్ళసాగాను. అప్పుడు ఆ బాలుడు తాత ఎందుకు కష్టపడుతున్నావు, ఇక్కడే నీకు ఆ తీర్థమును ఇప్పించదు అని చెప్పి అంజనాద్రి కొండకు చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండను ఛేదించుకుంటూ వచ్చి క్రిందకి ప్రవహించసాగాను. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఆకాశగంగా తీర్థముని నాకు పూజా పునస్కారములకు ఉపయోగించవలసిందిగా చెప్పి అక్కడి నుండి అంతర్ధానమయ్యాను. ఆ రోజు నుండి నేటి వరకు ఆకాశగంగా తీర్థమును స్వామివారి యొక్క అభిషేకం చేయుట కొరకు వినియోగిస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఆ జాపాలి తీర్థం వెళ్ళాను. జాపాలి తీర్థం కూడా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. కొంచెం 1 కిలోమీటర్ మనం లోపలికి డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈలోపు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు అయితే నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించినాయి. పక్షుల సౌండ్లు, తర్వాత వానరాల అరుపులు, పెద్ద పెద్ద ఎందుకు రకరకాల అరుపులు వినిపిస్తున్నాయి అక్కడ అడవిలో, ఫారెస్ట్లో. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా వాతావరణం చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది నాకైతే చాలా నచ్చింది ఆ ప్రదేశం. జాపాలి తీర్థం దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని వీడియోస్ కవర్ చేశాను. అవన్నీ మీరు చూడండి వస్తుండే. నేను ఇప్పుడు ప్రస్తుతం జాపాలి హనుమాన్ మందిరం దగ్గరికి వచ్చాను. కొంచెం లోపలికి వెళ్ళాలనుకుంటా. అక్కడ లోపల ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, వెదురు వనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉందట్టుంది లోపలికి వెళ్ళాలనుకుంటా. అందరూ వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నా. దగ్గరకు వచ్చేస్తాం. జాపాలి తీర్థం దగ్గరికి వచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకా 50 మీటర్స్ దూరంలో ఉంది. అందరూ వెళ్తూ ఉన్నారు మెట్లు ఎక్కుకుంటా. నేను కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నా. చూద్దాం, అక్కడ ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇక్కడికి. మిగతా తీర్థాలతో పోలిస్తే జాపాలి తీర్థం కొద్ది డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. కొంచెం మిగతా తీర్థాలతో పోలిస్తే నేను పాపనాశనం తర్వాత ఆకాశగంగ కంటే కొంచెం జాపాలి తీర్థం కొంచెం డిస్టెన్స్ ఉంది. చాలా వరకు లోపలికి వచ్చేసాం ఫారెస్ట్లోకి. దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది జాపాలి తీర్థం. నేను మొదటిసారి ఇక్కడికి రావడం. చుట్టుపక్కల చాలా ప్రకృతి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ పక్షుల సౌండ్, తర్వాత చెట్లు కొమ్మల సౌండ్లు తప్ప ఇంకా మనకి ఇవేం వినపడట్లేదు. ఇక్కడ వానరాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జాపాలి తీర్థంలో హనుమంతుడి కదా ఉండేది. వానరాలు కూడా ఎక్కువ వచ్చాయి ఇక్కడికి. జాపాలి తీర్థంలో వెళ్ళే దారిలో చుట్టుపక్కల ఎక్కువ శాతం వెదురు చెట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత వానరాల శబ్దాలు ఎక్కువ వినిపిస్తుంది. చూసారా, పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటిని ఏమనుకుండా మన పని మనం చూసుకుంటే అవి మనల్ని డిస్టర్బ్ చేయవు. నా ఎరగ చూసారా, కొట్టుకుంటూ ఉన్నాయి, చక్కగా ఆడుకుంటున్నాయి. మనం వాటి జోలికి వెళ్ళకుండా సైలెంట్గా వెళ్ళిపోతే ఇక్కడ అడవి కోడి కనిపించింది. అడవి కోడి ఇక్కడ మార్గం మధ్యలో అడవి కోడి కనిపించింది. చూడండి ఎంత చక్కగా చూస్తుంది. అది మేత మేస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడండి ఆటలాడుతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఫారెస్ట్లో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. మొత్తం ఏంటి కదా ఇంత చాలా విచిత్రంగా వినిపిస్తున్నాయి. జాపాలి తీర్థానికి దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్
కానీ ఇక్కడ వెదురు చెట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. ఋషులు మునులు ఇలాంటి ప్రదేశాల్లో నుండి తర్వాత యోగాలు తర్వాత ధ్యానం చేస్తూ ప్రకృతి శక్తిని సంపాదించారని మనకు అర్థమవుతుంది. ఇంత ప్రకృతి ముందు మనకు ప్రపంచం ఉందా లేదా అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. అసలు వేరే ప్రపంచం లేదన్నట్టుగా ఇక్కడ ఉంది పరిస్థితి. చాలా చక్కగా ప్రకృతి రమణీయంగా ఉందన్నమాట ఇక్కడ. చూడండి, అసలు ఇక్కడ ప్రపంచం వేరే ప్రపంచం లేదు అనిపించేటట్టు భావంతో ఉంది ఇక్కడ ప్రకృతి. ఒక్కసారిగా సిటీ ప్రాంతాలను వదిలిపెట్టేసి ఇలాంటి అడవి ప్రాంతంలో ఇలాంటి ప్రదేశాలకు వస్తే అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాలు కదా మనం మనుషులు కోరుకునేది అనిపిస్తుంది. అసలు ప్రకృతి ఎంత శక్తి దాగుంది ప్రకృతిలో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం జాపాల తీర్థానికి ఎంటర్ అయిపోయాం. కొంచెం డిస్టెన్సే ఉంది, ఒక 1.5 కిలోమీటర్ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఓకే, అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. మ్యాక్సిమం వీడియోలు తీయగలిగిన వాడికి తీస్తాను. కొన్ని ప్రదేశాలు కూడా నేను వీడియో దిగాను. జాపాలి తీర్థము అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర తీర్థము. దీనిని చాలామంది యాత్రికులు సందర్శిస్తుంటారు. జాపాలి తీర్థంలో ప్రధాన ఆకర్షణ హనుమంతుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం తిరుమల నుంచి ఆకాశగంగకు వెళ్లే మార్గంలో ఉంటుంది. రోడ్డు మీద నుండి మనం అడవిలోకి 1 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలి. ఈ పురాతన హనుమంతుని ఆలయం 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు రాజవంశ కాలంలో నిర్మించడం జరిగింది. తర్వాత భారతదేశంలోని చాలా దేవాలయాల మాదిరిగానే ఇది కూడా ఆక్రమణదారుల ఆగ్రహానికి ఎదుర్కొన్నది. ఈ ఆలయం చాలా శతాబ్దాలుగా చీకటిలోనే ఉండిపోయింది మరియు దేవతలకు రోజువారీ హారతి కూడా సమర్పించలేదు. తర్వాత కరణం వివేకానందమూర్తి వంటి వ్యక్తులు అన్ని అడ్డంకులను అధిగమించి 1984లో ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. జాపవాలి తీర్థంలో స్వామి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. హారతి ఇచ్చారు నేను వెళ్ళే టయానికి, చాలా అద్భుతంగా ఉంది. నేను వెళ్ళిన టయానికి స్వామివారికి హారతి ఇస్తున్నారు, హారతి కూడా తీసుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. జాపాలి తీర్థం చాలా అద్భుతంగా ఉంది. అసలు అన్ని తీర్థాలు బాగున్నాయి. అసలు ఇంకా మిగిలిన తీర్థాలకు వెళ్ళాలి, వాటిని కూడా చూపిస్తాను. తర్వాత అక్కడ జాపాలి తీర్థం ముగించుకొని మళ్ళీ బస్ తీసుకొని వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చానమాట. వేణుగోపాల స్వామి ఆలయం కూడా చూసుకొని ఇంతవరకు 2:30 అయిపోయింది. అప్పటికి ఇంకా మధ్యాహ్నం మనం భోజనం చేయాలి కాబట్టి ఇంకేం చేద్దాం అనుకుంటే వెంటనే మళ్ళీ బస్ తీసుకొని డైరెక్ట్గా తిరుమల వచ్చేసాను. వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి వచ్చాను. నేను వెళ్ళిన టయానికి వేణుగోపాల స్వామి ఆలయంలో చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు, లైన్లో నిలబడి ఉన్నారు. అదేవిధంగా హాతీరామ్ బాబాజీ గారు ఇక్కడే జీవ సమాధి అయినటువంటి ప్రదేశం అన్నమాట. సో చూడండి, సైడే ఉంటుంది పక్కనే. వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతంగా జరిగిన దర్శనం. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నాను. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలామంది జనం ఉన్నారు ఇక్కడ. మిగతా యాత్రలు ఏమన్నాయో చూద్దాం. అవి కూడా ఇక్కడ మిగిలినవి శిలాతోరణం, శ్రీవారి పాదాలు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేద్దాం. తిరుమల వచ్చేసి స్వామివారి యొక్క అన్నప్రసాదాలకి వెళ్తే అక్కడే బస్సు దింపారనమాట. బస్సు ఇక్కడే స్వామివారి యొక్క అన్నదాన సత్రం కూడా దింపేసరికి అక్కడ దిగేసి గమాంబాలో భోజనం స్వీకరించేసి తర్వాత మళ్ళీ నా యొక్క యాత్రి భవన్కి వచ్చేసాను అనమాట. లాకర్స్ దగ్గరికి వచ్చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ స్నానం ఆచరించేసి తర్వాత మళ్ళీ బట్టలను మార్చుకొని మంచిగా స్వామివారి యొక్క ఆలయానికి 5 గంటలకి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఆలయం పక్కనే వారాహస్వామి ఆలయం ఉంటుంది. ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముందు వారాహస్వామిని దర్శనం చేసుకోవాలి. ఇది స్వామివారు వారాహస్వామికి ఇచ్చినటువంటి వరం. ఎవరైతే ఫస్ట్ నా యొక్క కొండకు వస్తారో వాళ్ళు ముందుగా వరాహస్వామి దర్శనం అందుకుని తర్వాత నా యొక్క దర్శనానికి రావాలని స్వామివారు కోరుతారు. ఆ విధంగా ఇప్పుడు కూడా తిరుమలలో అలానే జరుగుతుంది, అలానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వరాహస్వామికి అన్ని ప్రసాదాలు తీర్థాలు అందిన తర్వాత స్వామివారికి అందుతాయి అన్నమాట. అది స్వామివారు వరాహస్వామికి ఒక వరాన్ని ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉంది అని ఒక పత్రం కూడా రాసి ఇచ్చాడు అన్నమాట అప్పట్లో. తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకున్నాను. అక్కడ ఒక 20 మినిట్స్ పట్టింది, 20-30 మినిట్స్ పట్టింది. జనం కూడా బాగానే ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకొని ఇంతలోకి వేంగమాంబ పక్కన ఉన్నటువంటి ఆ సర్కిల్కి వచ్చేసి ఫ్రీ బస్ ఎక్కాను అనమాట. ఫ్రీ బస్ ఎక్కేసి నేను ఎస్ఎస్టీ టోకెన్ తీసుకువెళ్ళే ఆ లైన్ కాడికి వెళ్ళిపోయి తర్వాత దర్శనంలోకి వెళ్ళిపోయాను అనమాట.
దర్శనానికి వెళ్ళేసరికి కొంచెం లైన్ ఉంది, లైన్ అంతా నడుచుకుంటూ వెళ్ళేసి తర్వాత వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాను. వెయిటింగ్ హాల్లో అయితే చాలామంది జనం ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు అయితే 11, 12 హాల్స్ ఫుల్ ఉన్నాయి అనమాట. మిగతా కొంచెం ఖాళీ ఉన్నాయి. 12 హాల్స్ ఫుల్ అయినాయి. నేను వెళ్ళింది మాత్రం 11 హాల్లో. 7 గంటలకెళ్ళి అక్కడ చేరుకున్నాను. తర్వాత కొంతమంది స్వామివారికి సంకీర్తనలు పాడారు. వాళ్ళు కన్నడంలో పాడుతున్నారు, నాకు అర్థం కాలేదు, కానీ అది కూడా బాగా అనిపించింది. కాసేపు వాళ్ళ పక్కనే కూర్చున్నాను నేను. తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి ఎలవ్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. 1 అవర్లో దర్శనం అయిపోయి 10 గంటలకి బయటకు వచ్చేసాను. 10:30కి అక్కడ వెంగమాంబ అన్నప్రసాదాన్ని క్లోజ్ చేస్తారని టైమింగ్ ఉంది. ఇంతలోకి నేను ఏం చేశానంటే స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వెంగమాంబలకి వెళ్ళి ముందుగా భోజనం చేసేసి తర్వాత వచ్చేసి మళ్ళీ తర్వాత లడ్డు ప్రసాదం కౌంటర్కి వచ్చాను. లడ్డు ప్రసాదం కౌంటర్లకు వచ్చేసిన తర్వాత లడ్డు ప్రసాదం తీసుకున్నాను. పక్కనే స్వామివారికి డైరీలు కూడా అమ్ముతున్నారు. ఒక 150 రూపీస్ పెట్టి నేను డైరీ కూడా తీసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరీలో ఫొటోస్ కానీ వీడియో తర్వాత ఆ లైనింగ్స్ కానీ చాలా చాలా బాగా రాశారు. కింద నాకు బాగా నచ్చిన కింద కొటేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు. చాలా మన జీవితాన్ని మార్చే కొటేషన్స్ అందులో కనిపిస్తాయి నాకు బాగా. చాలా చాలా అద్భుతంగా ఉంది డైరీ. చాలా ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలు పుణ్య తీర్థాలు చేసేటప్పుడు అలాంటి డైరీలో నోట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, కొంచెం సెంటిమెంటల్గా ఉంటుందని నేను స్వామివారి యొక్క డైరీని తీసుకున్నాను. చాలా బాగుంది. లడ్డు ప్రసాదం డైరీ అవన్నీ తీసుకునేసి మళ్ళీ లాకర్స్ దగ్గరికి వచ్చేసాను. లాకర్స్ దగ్గరికి వచ్చేసి అప్పటికి 12 అయిపోయింది. నైట్ 12 అయిపోయింది. 4కి లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎమ్మటే రిటర్న్కి వచ్చేసేసరికి కృష్ణ ఎక్స్ప్రెస్ 5:45కి ఉంది అక్కడ. ఆల్మోస్ట్ నేను బస్సు కొండపై స్టార్ట్ చేసేసరికి 4:05 అవుతుంది. ఇంకా బస్సు కిందకు వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి 5:47 అవుతుంది నేను వెళ్ళేసరికి. ఇంతలోకి కృష్ణ మూవ్ అయిపోయింది అలాగే. అప్పటికి నేను క్యాచ్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు టికెట్ కౌంటర్లో టికెట్ కూడా ఇవ్వలేదన్నమాట. సరే అనేసరికి ఏం చేయాలి అర్థం కాక నేను రైల్వే స్టేషన్లో కూర్చొని మొబైల్లో యాప్స్లో చూస్తున్నాను అనమాట. వేరే ట్రైన్స్ ఉన్నాయి ఎటు మళ్ళీ ఖమ్మం రావడానికి అని ఎత్తుకుతా ఉన్నా. ఇందులో నాకు ఒక ఐడియా వచ్చింది. 10:10 పూరి ఎక్స్ప్రెస్ ఉంది. అది ఓన్లీ విజయవాడ వరకు వెళ్తుంది. మళ్ళీ నేను విజయవాడలో మళ్ళీ కనెక్టింగ్ ట్రైన్ తీసుకోవాలి. ఇదైతే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నేనేం చేశాను, మార్నింగ్ 7కి బయలుదేరాను అనమాట. గూడూరుకి బస్ తీసుకుని వెళ్ళాను. అక్కడ గూడూరు వెళ్ళాను అనమాట. గూడూరుకి వెళ్ళడానికి ఒక 2 hours పట్టింది. 135 రూపీస్ కాస్ట్ చేశారు ఎక్స్ప్రెస్కి. గూడూరు వెళ్ళిపోయాను. అక్కడికి గూడూరు వెళ్ళిపోయి అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అవి చేసేసి వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేస్తే తర్వాత 12:25 నవజీవన్ వచ్చింది. అసలు నవజీవన్ నాకు అసలు సీట్ రిజర్వేషన్ లేదు. అసలు ఎట్లా వెళ్ళాలి కూడా అంటే రిజర్వేషన్ లేదు. ఎలా ఒకలా అడ్జస్ట్మెంట్ అయ్యి వెళ్దాం అనుకున్నాను నేను. ఇంతలో ఏమైందంటే నేను తిరుపతిలో ఉన్నప్పుడు 7 గంటలకి కరెంట్ బుకింగ్ సెర్చ్ చేశాను అనమాట. అందులో కరెంట్ బుకింగ్లో 10 టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంతలోనే కరెంట్ బుకింగ్లో నేను టికెట్స్ని బుక్ చేయడం వల్ల స్పాట్లో మనకి స్లీపర్ క్లాసు రిజర్వేషన్ అయిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. అంతా స్వామివారు ఏర్పాటు చేశాడు ఇలా అనుకున్నాను నేను. అప్పటికి నేను చాలా వరకు టైర్డ్ అయిపోయి ఉన్నాను. తిరుమల వచ్చిన 2 రోజులు మొత్తం వాకింగ్, తర్వాత పుణ్యక్షేత్రాలు చూడడం, ఇవన్నీ ఆల్రెడీ ఒక డే ముందు నిద్ర లేకుండా వచ్చానమాట. కొంచెం టైర్డ్ అయి ఉన్నాను. ఈలోపు ఇంతలోకి సీట్ రిజర్వేషన్ అవడంతో హ్యాపీగా వెళ్ళిపోయి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కాను అనమాట. నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. కరెక్ట్ రైట్ టైంకి ఖమ్మం 6:20 ఖమ్మం తీసుకొచ్చింది. చాలా అద్భుతంగా ప్రయాణం జరిగింది. నా యొక్క ప్రయాణం ఓవరాల్గా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా 10 మందికి తెలుస్తుంది ఈ యొక్క ఛానల్. అదేవిధంగా ఇందులో కార్యక్రమాలు 10 మందికి తెలియజేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.